ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీలమధును భారీ మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేటకు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో కాంగ్రెస్ 3 రంగుల జెండా ఎగరబోతోందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సిద్దిపేటలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఇక రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి కొండా సురేఖ, కోదండరాం పాల్గొన్నారు. ఇక మెదక్లో దొరల గడీలను బద్దలు కొడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, ఆనాడు కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ మెదక్ పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈరోజు ఈ ఎన్నికల బరిలో దించి నాకు మా అక్క కొండా సురేఖ గారికి, పెద్దలు కోదండరాం గారికి, మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మెదక్ శాసనసభ్యుడు తమ్ముడు రోహిత్కు, అదేవిధంగా పూజల హరికృష్ణకు, ఎలక్షన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న చెర్కు శ్రీనివాస్ రెడ్డి గారు ఏఐసిసి నుంచి 7 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, అదేవిధంగా పార్లమెంట్లో చీఫ్ విప్గా పనిచేసిన పెద్దలు కొనికల్ల సురేష్ గారికి, మన తరఫున నిత్యం టీవీలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గళం వినిపించే మిత్రుడు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి గారిని, రాజిరెడ్డి గారిని, అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సిద్దిపేట గడ్డ మీదకి పంపించి ఏది ఏమైనా 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా పర్వాలేదు, కానీ మెదకు గడ్డ మీద కాంగ్రెస్ 3 రంగుల జెండా ఎగరాలని ఆదేశాలు ఇచ్చిండ్రు. మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం, కానీ వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి మీ భుజాలు కాయలు కాసేలాగా అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, జైళ్లకు పోయొచ్చిండ్రు. కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నాకు కలిగించారు. మిత్రులారా,